ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. రోజు రోజుకు చావా సినిమా జోరు పెరుగుతూనే ఉంది. సినిమా రిలీజ్ అయి 2 వారాల దగ్గరకొస్తున్నా ఎక్కడా జోరు తగ్గడం లేదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సంభాజీ మహారాజ్ ఔరంగజేబుల మధ్య జరిగిన భీకర యుద్ధాన్ని కళ్లకు కట్టినట్టు మేకర్స్ చూపించారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన చావా మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విక్కీ కౌశల్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించగా సినిమా బాక్సాఫీస్ వద్ద వసూలు రాబడుతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మికలతో పాటు అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషించారు. ఆయన నటన ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో నిలిచింది. తొలి రోజు 33 కోట్లు, రెండో రోజు 39, మూడో రోజు 45 కోట్లతో బాక్సాఫీస్ వద్ద వీర విధ్వంసం సృష్టించింది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి ఒక మంచి పీరియాడిక్ సినిమా వచ్చిందని ప్రేక్షకులు అంటున్నారు. నిన్నటి కలెక్షన్లతో చావా మూవీ 400 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయినట్లు సినీ వర్గాల టాక్. దాదాపు 130 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే డబుల్ ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయింది. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్ అయ్యేలోపు ఈజీగా 500 కోట్లు కొట్టేస్తుంది. మరోవైపు ఈ సినిమాను పలు భాషల్లో డబ్బింగ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అనే టాపిక్ సోషల్ మీడియాను చేస్తోంది. చావా సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుండటంతో ఓటీటీలో రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. సాధారణంగా ఏ సినిమా అయినా సరే థియేటర్లో విడుదలైన 45 నుండి 60 రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్లపై విడుదలవుతుంది.